అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభువు నేటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనము వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. ఐసయా చాప్టర్ 54 వర్సెస్ 11. యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొచ్చబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రయాసపడి గాలి వాన చేత కొచ్చబడి ఆదరణ లేక ఉన్నావేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఎవరైతే పరిస్థితులలో బాగలేక, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, కుటుంబ సమస్యలు, గొడవలు, ఉద్యోగం లేక, అనారోగ్య సమస్యలతో, ఈ విధంగా పలు రకాల సమస్యలతో ఆదరణ లేక ఉన్నదానా, ఈరోజు నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును అంటుండే దేవుడు. హల్లెలూయా. నీలాంజనములతో నీ కట్టడము నేను కడతాను. కుటుంబం ఆదరణ లేక, కట్టబడలేక, కుటుంబము దేవునిలో, విశ్వాసంలో, ఉద్యోగంలో, వ్యాపారంలో కట్టబడలేక అటు ఇటు తిరుగుతూ బాధపడుతున్నావేమో. దేవుడు ఈరోజు ఎంతో జాలిపడుతున్నాడు నీ పట్ల. ఆయన ఎంతో కనికరం చూపించి ఈరోజు నీలాంజలములతో నీ కట్టడము నేను కడతాను, నీ కుటుంబాన్ని శోధన నుంచి విడిపించి కడతాను నేను నీ కుటుంబాన్ని, దేవుడు అంటున్నాడు. నీ పిల్లల్ని నేను కడతాను, విశ్వాసంలో కడతాను, దేవుళ్ళని కడతాను. నీ భర్త మారలేదు కదా, విశ్వాసంలో నేను నీ భర్తని మారుస్తాను, కడతాను. నీ లాంఛనములతో నీ కట్టడం అన్ని నేను కడతాను, దేవుడు అంటున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకున్నాయేమో. గాలివాన లాంటి సమస్యలు, గాలి తుఫాను, గాలివాన లాంటి సమస్యలు ఈరోజు మనల్ని వేధిస్తున్నాయేమో, తరుముతున్నాయేమో. గాలి అట్లే గాలి తోలి పడిపోయేటట్లు పడేస్తున్నాయేమో మన గాలివానలు. గాలివానలు లాంటి సమస్యలతో ఈరోజు ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? ఈరోజు ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ యొక్క కట్టడము నేను కట్టుదును, నీలములతో నీ పునాదులను వేయుదును. హల్లెలూయా. పునాదులు అనగా చూడండి, పునాదులను వేయుదును. పునాది అనగా ఆ పునాది తీసి బేస్మట్టం కడతారు కదా, అనక అది స్ట్రాంగ్ గా ఉండడానికి ఒక పునాది అనమాట. అది ఆ పునాదిని స్ట్రాంగ్ గా ఉండేటట్లు ఆ పునాదిని నేను వేయుదును అంటున్నాడు దేవుడు. స్ట్రాంగ్ గా, స్థిరంగా ఉండేటువంటి పునాది దేవుడు ఏవి అవుతున్నాడు ఈరోజు నీ కుటుంబంలో. గాలివాన వస్తే మన పునాదులు అదెల్లు అల్లాడిపోయి పడిపోతున్నావేమో. కట్టబడినటువంటి ఆ కట్టడం పడిపోతుందేమో. సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, అప్పుల్లో తట్టుకోలేక కుటుంబము పడిపోతుందేమో. పడిపోయిన దాన్ని లేవనెత్తే దేవుడు ఆయన, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడు ఆయన. ఈరోజు నీ కుటుంబం పడిపోయిందా ఆదరణ లేక? దేవుడు అంటున్నాడు, నీలాంజనములతో నీ కట్టడం నేను కడతా, నీలములతో, చూడండి, నీలములతో నీ పునాదులు నేను వేస్తాను. హల్లెలూయా. రకరకాలుగా కలర్ నీలం అంటే ఏంటి? బ్లూ కలర్ గా ఉంటుంది కదా. ఆ నీలముతో ఈరోజు నీ కుటుంబాన్ని రంగుల కలర్గా నేను పునాది వేసి నీ కుటుంబాన్ని కడతాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు ఆదరణ లేక నువ్వు అల్లాడుతున్నాయేమో. ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని నీలాంఛనములతో నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. మన ఉద్యోగాల్ని, వ్యాపారాల్ని, మన కుటుంబ పరిస్థితులన్నీ కూడా దేవుడు సమకూర్చి సరిచేసి ఈరోజు స్థిరముగా దేవుడు కట్టబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. బాధపడకు. ఈరోజు చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 16వ వచనం.
2:16 మన ప్రభు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచును గాక. హల్లెలూయా. ఈరోజు కృపచేత నిత్యమైన ఆదరణ శుభ నిరీక్షణయు అనుగ్రహించి మన దేవుడు చూడండి, తండ్రిని దేవుడు మన హృదయములను కట్టబోతున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, నిత్యమైన ఆయన కృపచేత నిత్యమైన ఆదరణ నీకు ఈరోజు కలిగించబోతున్నాడు. ఆదరణ లేక నువ్వు అటు ఇటు అల్లాడుతూ కొట్టబడుతున్నావు కదా సమస్యల ద్వారా. ఈరోజు ఆయన కృపచేత నిత్యమైన ఆదరణ నీకు దేవుడు ఈరోజు కలిగించి నీ కుటుంబాన్ని నీలాంజనములతో కట్టబోతున్నాడు దేవుడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో చూడండి, 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, కనికరము చూపే దేవుడైన సమస్తమైనటువంటి ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడును గాక. హల్లెలూయా. దేవుని నామానికి ఈరోజు మహిమ చెల్లించు, స్తుతి చెల్లించు దేవుని నామానికి. సమస్తమైన ఈరోజు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ, ఈరోజు సమస్త ఆదరణ నీకు దేవుడు కలిగించబోతున్నాడు. ఆదరణ లేక ఈరోజు కొట్టబడుతూ అల్లాడుతున్నావు కదా. చూడండి, కనికరం చూపే దేవుడు సమస్తమైన ఆదరణ నీకు దేవుడు ఈరోజు అనుగ్రహించబోతున్నాడు. ఇదిగో నీ పరలోకం నుంచి నేను నీ కొరకు ఆదరణకర్తను పంపిస్తున్నాడు. భయపడకు. కొట్టబడుతున్నావా? నీలాంజలములతో నీ కుటుంబాన్ని కడతాను. ఆదరణ లేక అటు ఇటు అల్లాడుతూ సమస్యల్లో ఇరుకుబ్బిందుల్లో ఇరుక్కొంపోయి ఎంత బాధపడుతూ అల్లాడుతున్నావు కదా ఆదరణ లేక. పరలోకం నుంచి నీ కొరకు నేను ఆదరణకర్తను దేవుడు పంపిస్తాను అంటున్నాడు. ఆ ఆదరణకర్త సమస్తమైన ఆదరణ నీకు కలిగించబోతుంది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మన దేవుడు. ఈరోజు భయపడకు, నువ్వు సంతోషంగా ఉండు. నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీ బిడ్డల్ని దేవుడు కట్టబోతున్నాడు. నీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని దేవుడు కట్టబోతున్నాడు. నీ లాంఛనములతో దేవుడు కట్టబోతున్నాడు. అద్భుతంగా దేవుడు కడితే అది స్థిరంగా ఉంటది అన్నమాట. నీలములతో దేవుడు పునాది వేయబోతున్నాడు. ఎప్పటికీ స్థిరంగా ఉన్నటువంటి పునాది మన కుటుంబాలు వేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. మన బిడ్డల పట్ల, కుటుంబం పట్ల, వ్యాపారం పట్ల, ఉద్యోగంలో స్థిరమైన పునాది దేవుడు వేయబోతున్నాడు. నీకు ఆదరణ లేదు, నీకు పనిలో ఆదరణ లేదు, వ్యాపారంలో ఆదరణ లేదు, ఉద్యోగంలో ఆదరణ లేదు, పిల్లల ద్వారా నీకు ఆదరణ లేదు. ఆదరణ లేక అల్లాడిపోతున్నావా? ఈ రోజు నీకు ఆదరణ దేవుడు కలిగిస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం చేస్తే నమ్మదగిన దేవుడే. భయపడకు. ఈ రోజు నీ కుటుంబాన్ని ఆదరించబోతున్నాడు దేవుడు. ఆదరణ కలిగించబోతున్నాడు దేవుడు. ఆయన ఆదుకునే దేవుడు. ఆదరణకర్త పరలోకం నుంచి వచ్చి దేవుడు నేను ఆదుకుంటున్నా అంటున్నాడు. సమస్తమైన ఆదరణ నీకు దేవుడు కలిగించి ఈ కుటుంబాన్ని నీలాంఛనములతో కట్టబోతున్నాడు. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. నా కుటుంబాన్ని కట్టిన దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తున్న మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వాక్యం అనేక మందికి అందించండి. దేవుడు మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆదరణ కలిగించి దీవించిన గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామను బట్టి రాత్రి యొక్క ఉదయకాల సమయంలో స్తుతిస్తున్నాం ప్రభా. తండ్రి, సమస్త ఆదరణ కలిగించే దేవుడు, మీ కృపచేత నాయన ప్రభా మమ్మల్ని ఆదరించి ఆదుకునే దేవుడు తండ్రి. మరి ఆదరణ లేక ఏ కుటుంబాల్లోనైనా అలాగ మరి సమస్యల్లో అల్లాడిపోతున్నారు ప్రభు. ఆదరణ లేక అయ్యా ఈరోజు నువ్వు ఆదరణ కలిగించి నీలాంజనములతో నీ కుటుంబాన్ని కడతానని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. వివాహం కాలేదనే సమస్యల్లో అయ్యా ఆదరణ లేక అల్లాడిపోతున్నారేమో, వ్యాపారం లేక సమస్యల్లో అల్లాడిపోతున్నారేమో ఆదరణ లేక తండ్రి. గర్భం లేక నాయన ప్రభు, అనేక నిందలనే ఆదరణ లేక నాయన ప్రభు వాళ్ళు అల్లాడిపోతున్నారేమో ప్రభు. తండ్రి కృప చూపించండి. ఎవరికైతే నాయన ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు దయచేసి నీలాంజనములతో వాళ్ళ నాయన పునాది కట్టు తండ్రి. వాళ్ళ కుటుంబాలను కట్టు ప్రభు. యేసయ్యా, ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో తండ్రి, వాళ్ళ నీలాంఛనములతో నాయన ప్రభా మంచి ఆదరణ కలిగించి మంచి వివాసమును సమకూర్చి కుటుంబాలను కట్టు తండ్రి. ఎవరైతే అనారోగ్య సమస్యల్లోనైనా సతమతలైపోతున్నారు ప్రభా, నీలాంఛనములతో నాయన వాళ్ళ ఆరోగ్యాన్ని కట్టండి, సహాయం చేయండి, ఆదరణ కలిగించండి. ఆదరణ కర్తవు నువ్వు తండ్రి, ఆదరించే దేవుడు తండ్రి నాయన.
హాస్పిటల్లో రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఈ సమయంలో కుటుంబాలు సమాధానం, నెమ్మది, ఐక్యత కలిగించండి. సమాధానం లేక, ఆదరణ లేక అల్లాడుతున్న కుటుంబాల్లో ఆదరణ కలిగించి, సమాధానం కలిగించి యేసయ్య కృప చూపించు తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించిన ఆయన సహాయం చేయమని, కృప చూపించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.